లూకా వ్రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకు వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దానిని నరికివేయము, దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవలనని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఇరివి వేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండనేమో, అది ఫలించినా సరి, లేనిడలా నరికించి వేయమని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రభువానికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడండి. మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. మీ జీవవాకులను మాకు వినిపించండి. ఆమెను సర్వసత్యంలోనికి నడిపించండి. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ద్రాక్ష తోట సమాజం, అంజూరపు చెట్టు క్రైస్తవుడు, యజమాని తండ్రి అయిన దేవుడు, తోటమాలి ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకమనేటువంటి ద్రాక్ష తోటలో, సమాజమనే ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే క్రైస్తవుణ్ణి యెహోవా అనే యజమాని నాటి ఉన్నాడు. యజమాని పండ్లు వెదకడానికి వచ్చాడు. ఒక పండు కూడా యజమానికి కనిపించలేదు. ఆ చెట్టు ఆ యజమానిని సంతృప్తి పరచలేకపోయింది. ఆ చెట్లు ఎవరంటే మనమే. మనము ఫలించాలని తండ్రి కోరుతున్నాడు అని యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 8వ వాక్యంలో, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఎందువలన మీరు నా శిష్యులవుదురు. దేవుడు మనలను ఇక్కడ ఈ భూమి మీద మొక్కగా నాటాడు. మనము ఎదుగుతూ ఉన్నాం. ఆయన కోరుతున్నది ఏమిటంటే బహుగా మీరు ఫలించాలని. తండ్రి అభిప్రాయం. ఎలా ఫలించాలి? సాధారణంగా మనం ఫలించలేము, కానీ ఆయన చెబుతున్నటువంటి మాట, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదు. అలాగే నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. క్రీస్తునందు మనము నిలిచి ఉండాలి. ఇక్కడ అంజూరపు చెట్టును మనతో పోల్చినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. తోటమాలి యజమానితో చర్చిస్తూ ఉన్నాడు. యజమానితో తోటమాలి అంటున్నాడు, అయ్యా, ఈ సంవత్సరమైనా ఉండనివ్వండి, ఈ చెట్టును నరకొద్దు ఇప్పుడు, అనగా మనలను ఇంకా నిర్మూలన చేయొద్దు అని ప్రభువారు ఆయన దగ్గర విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రి అంటున్నాడు, ఇది ఎందుకు, ఈ నేల అనవసరంగా వ్యర్థమైపోతుంది, కాబట్టి దీన్ని నరికేయి అని యజమాని అంటున్నాడు. నరికివేయి అనేటువంటి మాట తీర్పును సూచిస్తోంది. తోటమాలి అంటున్నాడు, నరకొద్దు ప్రభువా. ప్రభువు చింత అంతా ఏమిటనంటే, వద్దు వద్దు, అది ఫలిస్తుందేమో ఆ చెట్టు, కనుక ఈ సంవత్సరం ఉండనివ్వాలి. నిన్ను నన్ను ఈ సంవత్సరంలో మనల్ని బ్రతికించాడు ఆయన. ఎందుకో తెలుసా? మనము ఫలించాలి అని, మన ఫలము నిలిచి ఉండాలన్నది ఆయన కోరిక. స్నానికుడైనటువంటి యోహాను ఆయన చెప్పకనే చెప్పాడు. చాలా పవర్ఫుల్గా, హెచ్చరికగా, ఉగ్రతతో కూడినటువంటి మాటల్ని యోహాను చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది.
మనకు రకరకాల చింతలు ఉంటాయి. ఆ చింతలను గురించి గత వారంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. మనకు ఆర్థిక చింత, అవసరాల చింత, ఆరోగ్యపై చింత, కుటుంబ సమస్యల మీద మనకు చింత, లోకాశల మీద చింత, ఇలాంటి చింతలన్నీ మనకున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కొండ మీద ప్రసంగంలో చేసినటువంటి వాగ్దానము, ఆయన ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీరు చింతించొద్దు. ఆ చింత లోకస్తులకు ఉంటుంది, ఆ చింత అన్యులకు ఉంటుంది, మీకు ఉండకూడదు. ఎందుకంటే మీకేం కావాలో మీ పరలోకపు తండ్రికి తెలియను. కనుక పేతురు గారు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. కనుక మన చింతలు ఏమైనా ఉంటే మనము ఆయన మీద భారం వేద్దాం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నీ హృదయ వాంఛను తీర్చును అనే వాక్యంలో మనం చూస్తున్నాం. వ్యాధిని గురించి చింత, మనకు రాబోయే దినాలను గురించినటువంటి చింత, ఆర్థిక అసమానతలను గురించినటువంటి చింత, ఇవన్నీ కూడా ప్రభు మన చింతను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మన సంఘానికి ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం గుర్తుందా మీకు? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనం. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మదగిన దేవుడు. మన అవసరాన్ని తీరుస్తాడు, మన కొదువును తీరుస్తాడు, మన పరిస్థితుల్ని మారుస్తాడు. అందుకని మన చింత యావత్తు ఆయన మీద వేయాలి. దేవుడు మనకి ఇచ్చిన సందేశం ఏమిటో తెలుసా? మీరు అడగండి అని. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది కదా, వెదకుడి నీకు దొరుకును, తట్టుడి తీయబడును, అడుగు ప్రతివాడును పొందును. వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. దేవునికి స్తోత్రం. ఆయన ప్రామిస్ చేశారు. ఆయన మాటలు అన్నీ కూడా, వాగ్దానాలు అన్నీ కూడా అవును అన్నట్లుగానే ఉన్నాయి. మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు ఆయన. మనం సిద్ధంగా ఉన్నామా? అడగడానికి సిద్ధంగా ఉన్నామా? ఇంకా అనుమానంతోనే ఉన్నామా? దేవునికి మనం ప్రామిస్ చేయటానికి కూడా భయపడుతున్నాం, దేవునికి మాట ఇవ్వటానికి కూడా భయపడుతున్నాం. ఆలోచించండి ప్రియులారా, ఈ సంవత్సరాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చాడు. యజమాని ఏమంటున్నాడంటే, ఇది ఫలించలేదు, ఇది అనవసరం, ఈ మొక్క, ఈ చెట్టును నరికేయి అంటున్నాడు. ఫలింపని ప్రతి తీగ అవతల పారవేయబడి అగ్నిలో వేయబడింది. గమనించండి ప్రియులారా, మన ప్రభువు వాంఛ మనము ఫలించాలని. మీరు ఫలిస్తున్నారా? ప్రేమ అనేటువంటి ఫలాన్ని మీలో చూడాలనుకుంటున్నాడు. పవిత్రత అనేటువంటి ఫలాన్ని మనలో ప్రభువు చూడాలనుకుంటున్నాడు. విశ్వాసం అనే ఫలము ప్రభువు చూడాలనుకుంటున్నాడు. దీర్ఘశాంతం అనేటువంటి ఫలము ప్రభువు చూడాలనుకుంటున్నాడు. దయాళుత్వము అనేటువంటి ఫలము ప్రభువు చూడాలనుకుంటున్నాడు. మంచితనము అనేటువంటి ఫలము ప్రభువు చూడాలనుకుంటున్నాడు. మీలో ఉందా? ఉన్నాయా? 9 ఫలాలు ఉన్నాయి గల్తీ పత్రికలో. ఈ ఫలాలన్నీ కూడా మనం ఫలించాలి. ఒక కమల కానీ, అది మీరు తెరిచి చూడండి, ఒకదాని తర్వాత ఒకటి తొనలు ఉంటాయి. ఈ తొనలు వేరువేరుగా ఉన్నాయి. మన ప్రభువులో ఈ ఫలాలన్నీ కూడా మనం ఫలించాలి. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉండగానే, బలహీనులుగా ఉండగానే ఆయన యుక్త కాలమును మన కొరకు మరణించాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాము, ఇంకనూ మనం పాపులమై ఉండగానే
మనం పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మన కొరకు చనిపోయాడు ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగా. రోమపత్రిక 3:28 ధర్మశాస్త్రము పాపం ఎట్టిదైనదే తెలియజేస్తుంది. ధర్మశాస్త్రం ఇచ్చే తీర్పు వలన మనం పాపులుగా పరిగణించబడతాం. ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి ఆ క్రియలను చేయకపోవటం వలన మనము పాపులుగా పరిగణించబడతాం. వ్యభిచారమును బట్టి పట్టబడినటువంటి స్త్రీ తన యొక్క పాప స్థితిలో ఉన్నప్పుడు ప్రభువు ఆమె మీద దయ చూపారు. ప్రభువు ఆమెను క్షమించారు. ఆమెను క్షమించి, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా? ధర్మశాస్త్రం శిక్షించేదే, కానీ ధర్మశాస్త్రం అమలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు కూడా ధర్మశాస్త్రం యొక్క తీర్పుకు లోనైన వాళ్ళే. అందుకనే చెయ్యెత్తి రాయి తీసి విసరలేకపోయారు. నేను కూడా నిన్ను శిక్షించను, నిన్ను శిక్షించటానికి నేను రాలేదు, ఇప్పుడు నేను నిన్ను రక్షించడానికి వచ్చాను. ప్రభు అన్నారు, నీవిక పాపము చేయకము అని అన్నారు. యోహాను సువార్త 8:3-11 మనం చూస్తాం. 11 చూడండి. ఆమె అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకు. ఆయన మనల్ని పిలిచేటువంటి పిలిపిదే. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మృతి పొందెను. మన పాపములకు శిక్ష ఆయన పొందాడు. ఆయన పొందిన శిక్ష వలన మనము పవిత్రులమయ్యాం, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి మనం గమనించాలి, మన కోసం ఆయన చాలా చేశారు. అమ్మా నువ్వు ఇక పాపం చేయొద్దు, నీ పాప శిక్ష నేను భరిస్తాను. ప్రభువు చెప్పినటువంటి సందేశం ఆయన మాత్రమే చెప్పగలడు, ఇంకెవరు చెప్పేటువంటిది కాదు. ఎందుకంటే ఆయనే భరించాలి కాబట్టి. శిక్ష భరించేది ఆయనే. రోమపత్రిక 5:10 చెప్తుంది, మనం ఇంకా శత్రులమై ఉండగా మనల్ని ఆయనే ప్రేమించాడు. బలహీనత, భక్తిహీనత, పాపం మొదలగు విషయాల మీద శత్రుత్వం ప్రారంభమైంది. మనం శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై, మనం ఇంకా శత్రులమై ఉండగా క్రీస్తు ప్రేమ వెల్లడిపరచబడింది. దేశం మీద మరో దేశం శత్రుత్వం కలిగి ఉంది. సహోదరులపై మరొక సహోదరుడు శత్రుత్వాన్ని పెంచుకున్నాడు. శత్రుత్వం కూడా సంఘాల్లో కూడా ఉండింది. ఒక సంఘము మరో సంఘం మీద శత్రుత్వం పెంచుకుంది. ఇదే విచిత్రమో, మనం అందరం కూడా క్రీస్తుని కలిగి ఉన్నాం, క్రీస్తుని వెంబడిస్తున్నాం. కానీ క్రీస్తుని వెంబడించే మనము విభాగించబడ్డాము, వ్యతిరేకించబడ్డాము. ఒకడంటాడు నేను క్రీస్తు వాడను, ఒకడంటాడు నేను పౌలు వాడను, ఒకడంటాడు నేను అపోల్లో వాడను, ఒకడంటాడు నేను కేఫా వాడిని అంటాడు. అలాగూ అప్పుడే క్రీస్తు ప్రభు వారు ముక్కలు చెక్కలైపోయారు. మనం అందరం కూడా క్రీస్తులో నిలిచి ఉండాలి. మనం వర్గంతో కట్టుబడి ఉండకూడదు. మనం వర్గ భేదాలని విడిచిపెట్టాలి. మతం యొక్క కట్ల నుండి బయటికి మనం రావాలి. సమాజం యొక్క కట్టుబాట్ల నుండి బయటికి రావాలి. మనం క్రీస్తును కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ నుండి మనములను ఎడబాపేవాడు ఎవడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఇంకా శత్రులమై ఉండగా క్రీస్తు మన కొరకు మృతి పొందారు. ఎఫెసీ పత్రిక 5:2 చూడండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. విన్నారు కదా, ప్రేమ అనేటువంటి ఫలము ఫలిస్తున్నారు. ఆ తోటమాలి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ తోటమాలి మన కొరకు అర్పణగా ఆయనకు అర్పించుకున్నాడు. 1 యోహాను 4:19 చూడండి. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. విన్నారా? ఉందా మనలో ప్రేమ? ఆయనే మనలను ప్రేమించాడు మొదట.
మనము ఆయనను ప్రేమించేము అనేది కాదు. ఆయనే మనలను మొదట ప్రేమించాడు. మన కొరకు తన ప్రాణం పెట్టాడు. మన కొరకు ఆయన త్యాగం చేశాడు. కనుక నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే అతడు ప్రేమలో నిలిచి ఉండలేదు. దేవుని ప్రేమ తనలో ఉండదు అని యోహాను భక్తుడు తెలియచేస్తాడు. తోటమాలి మరొక మాట చెప్తున్నాడు. అయ్యా, నేను ఎరువు వేస్తాను. ఎరువు దేవుని వాక్యం. ఆ చెట్టుకు దేవుని వాక్యం అవసరం. ఒకవేళ దేవుని వాక్యాన్ని నువ్వు నిరాకరిస్తే, దేవుని వాక్యాన్ని నువ్వు వ్యతిరేకిస్తే, దేవుని వాక్యాన్ని త్రోసివేసి నీ ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుని వాక్యం నీలో నిలిచి ఉండకపోతే నీవు ఫలించే అవకాశము లేనే లేదు. తోటమాలి యజమానితో సంభాషిస్తూ, నేను దాన్ని చుట్టూ త్రవ్వుతాను అంటూ ఉన్నాడు. మా గ్రామంలో సంవత్సరానికి ఒకసారి కొబ్బరి చెట్టు చుట్టూ త్రవ్వుతారు. వేళ్ళు తెగిపోతాయి. చుట్టూ బాగా త్రవ్వి, నా చిన్నతనంలో మా నాయనమ్మ పని చేయించేది. దాదాపు 70 కొబ్బరి చెట్లు ఉన్నాయి మాకు. ఆ కొబ్బరి చెట్లు చుట్టూ మా నాయనమ్మ పనివారిని పెట్టి త్రవ్వించేది, చుట్టూ త్రవ్వించేది, వేళ్ళు కూడా తెగేటట్లుగా. ఆ ప్రక్కనే మాకు ఇంటి ప్రక్కనే గుర్రపు డెక్క ఉంది, కాలువలో ఉండేది మాట. దాన్ని అంతటిని తీయించి ముందు దాని చుట్టూ ఉప్పు వేసి, ఆ తర్వాత గుర్రపు డెక్క వేసి మరలా దాన్ని పూడ్చి వేయించేసేది. సంవత్సరం అంతా కూడా మంచిగా చెట్లు కాసేవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ తోటమాలి చెబుతున్నాడు, నేను దాని చుట్టూ త్రవ్వుతాను. త్రవ్వుతున్నప్పుడు వేళ్ళు తెగిపోతాయి. ఖచ్చితంగా మనకు గాయాలు అవుతాయి, మనకు ఇబ్బందులు వస్తాయి, మనకు కష్టాలు వస్తాయి, మనకు శ్రమలు వస్తాయి. దేవునితో మనము ఈ మాట చెప్పకూడదు, ప్రభువా నాకు కష్టాలు రానివ్వకండి, ప్రభువా నాకు శ్రమలు రానివ్వకండి. మరి ఏమని ప్రార్థన చేయాలి? చాలామంది చేసే ప్రార్థన ఇదే, ప్రభువా నాకు కష్టాలొద్దు, నాకు శ్రమలొద్దు, నాకు ఇబ్బందులొద్దు, నాకు శోధనలొద్దు అని కొంతమంది ప్రార్థిస్తారు. అవును కదా? అవును. శ్రమలో నేను అతనికి తోడయ్యుందును, శ్రమలు వస్తాయి. బైబిల్ చెప్పేటువంటి సత్యం ఇది. నేను మీకు చాలాసార్లు చెప్పాను. చాలామంది కూడా మీకు కష్టాలు రావు, మీకు శ్రమలు రావు అంటారు. కానీ అపోస్తలులు వారి బోధ ఏ విధంగా ఉందో మనం చూస్తాం ప్రియులారా. 14వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 22వ వచనంలో, శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. విన్నారా? అపోస్తలుల బోధ ఇది. మీ కష్టాలు రావు, మీ కన్నీరంతా తుడిచివేయబడుతుంది అనేటువంటిది ప్రాస్పరిటీ గాస్పల్ అంటారు దీన్ని. అలాంటి బోధకులు ఎక్కువైపోయారు. వారు బాగా డబ్బు సంపాదిస్తారు. వారు ఖరీదైన కోట్ల రూపాయలు ఖరీదైన కార్లలో తిరుగుతారు. వారిని వెంబడిస్తున్నారు చాలామంది, వారిని వెంబడిస్తూ ఉన్నారు. వారితో కలిసి కాఫీ తాగితే 5,000, ఆ దైవ సేవకులతో కలిసి కాఫీ తాగితే 5,000 రూపాయలు కడితే వాళ్ళతో కలిసి కాఫీ తాగొచ్చు. ఒక 10,000 డొనేషన్ ఇస్తే వాళ్ళతో కలిసి ఫోటో దిగొచ్చు. వాళ్ళతో కలిసి ఫోటో దిగితే వాళ్ళు ఆ ఫోటో వెంటనే మనకిస్తారు. ఆ ఫోటో తీసుకొచ్చి మన ఇంటి ముందర పెట్టుకుంటున్నాం. చాలామందికి ఉన్నాయి, నేను చాలామందిని చూశాను పిల్లరా. నిజమేనా? కొంతమంది గృహాల్లో ఫోటో ఉంటుంది, కుటుంబంతో కలిసి. అబ్బో, మేము పలానా దైవజనుడి చేత మేము ఫోటో దిగాము. ఫోటో దిగడానికి ఎంత ఖర్చు అయింది? 10,000 అయిందండి. గిఫ్ట్గా ఇస్తున్నారు మళ్ళీ. నది పిల్లరా, నేను చెప్పేటువంటిది ఏమిటో తెలుసా? వారితో ఫోటో దిగినంత మాత్రాన మనకు పరలోక రాజ్యం రాదు. వారితో కలిసి టీ తాగినంత మాత్రాన మనకి ఏదో ఘనత వచ్చేది. మనం ఆలోచించాలి. వాళ్ళు ఏం చెప్తారో మీ కష్టాలు పోతాయి, మీ దుఃఖ దినములు సమాప్తములగును అంటారు. కానీ అపోస్తలులు ఏం చెప్పారు మీకు?
మీరు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ఈ మాట ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు ఈ మాట ఇష్టం ఉంటుందా? మీకు అనేక శ్రమలు వస్తాయని నేను ప్రకటిస్తూ ఉంటుంటే మీకు మింగుడు పడడం లేదు. అరే బాబు, మేము కష్టాలు పోతాయని మందిరానికి వస్తున్నాం, మా బాధలు పోతాయని మందిరానికి వస్తున్నాం, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని మందిరానికి వస్తున్నాం, మాకున్నటువంటి అప్పులు తీరిపోతాయని మేము మందిరానికి వస్తున్నాం. అవునా? చాలామంది ఇదే ఆలోచిస్తున్నారేమో. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మీరు అనేక శ్రమలను అనుభవిస్తారని. మరి అనేక శ్రమలు అనుభవిస్తారు. ఈ బాధ నచ్చదు కదా, ఈ బాధ నచ్చదు. నేను ఎందుకు ఈ నిష్కల్మషమైన హృదయంతో ఈ మాట నేను మీకు చెప్తున్నానంటే మీరు విశ్వాసంలో బలంగా ఉండాలని. మీకు కష్టాలు వచ్చినప్పుడు కష్టాలను ఎదుర్కోండి, ధైర్యంగా ఎదుర్కోండి. యోబుని చూడండి, యోబు వైపు చూడండి, దానియేలు వైపు చూడండి, షద్రకు, మేషకు, అబేద్నెగో వైపు చూడండి. వీళ్ళారా, వారు ఎన్నో కష్టాలు అనుభవించారు, వారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు, వారు ఎన్నో శ్రమలు పడ్డారు. ఈ యొక్క తోటమాలి అంటున్నాడు, ఆ త్రవ్వుతాను దాని చుట్టూ, ఆ చెట్టు చుట్టూ త్రవ్వుతాను. ఆయన త్రవ్వి ఏం చేస్తారు? ఎరువు వేస్తారు. కీర్తనలు 65:10 చదవండి. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమెలను చదును చేయుచున్నాడు. వాన జల్లుల చేత దాన్ని పదును చేయుచున్నాను. దాని చుట్టూ త్రవ్వి నీళ్లు వేస్తాడు ఆయన, దాన్ని చదును చేస్తాడు అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం చదవండి. యెహోవా నేను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన్ని తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలె ఎప్పుడును ఉబుకుచుండు, నీటి ఊట వలె ఉండేదవు. విన్నారా? నీళ్లు దేవుని వాక్యానికి సాదృశ్యంగా కనిపిస్తూ ఉన్నాయి. నీలో నీరు ప్రవహిస్తూ ఉందా? డాక్టర్లు చెబుతున్నారు నీళ్లు తాగండి, నీళ్లు తాగండి. సగం రోగాలు పోవాలంటే నీళ్లు తాగాలి. పొద్దున్నే లేచి ఎంతమంది నీళ్ళు తాగుతున్నారు? పొద్దున్నే లేచి నీళ్ళు తాగుతున్నారా మీరు? నేను పొద్దున్నే లేచి నీళ్ళే తాగుతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీళ్లు, వేడి నీళ్ళు పొద్దున్నే త్రాగుతాను నేను. అలవాటు చేసుకోండి నీళ్లు త్రాగడం. నీళ్ళు ఎక్కువ త్రాగాలి. అలాగే దేవుని వాక్యము ఎక్కువ తీసుకోవాలి. జీవజలమును నేనే, జీవాహారమును నేనే, జీవజలమును నేనే. ప్రియులారా, అనేక రీతులుగా నేను అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. కుమారుడు రమేష్ ఉదయాన్నే లేచి వాక్యం చదువుతాడు. మీరు ఎంతమంది వింటున్నారు నాకు తెలియదు. ఈరోజు వరకు సారోన్ గారు ప్రార్థన చేశారు. చాలా ఎక్కువసేపు ప్రార్థన చేస్తున్నారని కొంతమంది అనుకోవచ్చేమో, కానీ అనేక విషయాల మీద ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వారం ఎవరు ప్రార్థన చేస్తారో నాకు తెలియదు, మీరు సిద్ధపడండి. తర్వాత మిగిలినటువంటి మనం అందరం కూడా ఆ ప్రార్థనతో ఏకీభవించాలి. అవును ప్రభువా, అలా చేయండి నాయన, అలా జరుగును గాక అని మనం చెప్పాలి. ఆ ప్రార్థనలో ఏకీభవించి మిగిలినటువంటి మీ ప్రార్థన మీరు చేసుకోండి. ఎందుకంటే మీరు ప్రార్థనలో బలపడాలని, ప్రార్థనలో ముందుకు వెళ్ళాలని నా యొక్క ఆశ. ఇలాగైనా మరి రమేష్ రెండోసారి వాక్యం చదువుతున్నాడు, బైబిల్. దేవునికి స్తోత్రం. ఆయనకి అది ఆశీర్వాదకరంగా మారిపోయింది. మరి మీకు ఆయనతో కలిసి మీరు చదువుతున్నారా? బైబిల్ని ఆ రీతిగానైనా చదివే అవకాశం దొరుకుతుంది కదా, అవునే కదా? చెప్పండి. కొంతమంది చదివి రాకపోవచ్చు, కానీ ఆ రీతిగానైనా మీరు దేవుని మాట, దేవుని వాక్యం వినటం ద్వారా చదివినటువంటి వారు అవుతారు. అవునే కదా? కదా? ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, అక్కడ రాయబడింది, ఈ ప్రవచన వాక్యములను చదువువాడు వాటిని విని అందులో వ్రాయబడినటువంటి సంగతులను గాయకునేవారు ధన్యులు. హల్లెలూయా.
చదివేవాడు, వినేవాడు, గైకొనేవాడు ధన్యుడు. ఆ ధన్యతను మీరందరూ కూడా, మనం అందరం కూడా పొందుకోవాలని నా ఆశ. కాబట్టి మనము ఏ విధంగానైనా సరే బలపరచబడాలనేటువంటిదే నా కోరిక. కాబట్టి ప్రియులారా, మీరు ఆలోచన చేయండి ప్రియులారా, ఇన్ని విధాలుగా మన ప్రభు మనకు సహాయం చేస్తున్నారు. నీరు కడుతూనంటున్నాడు ఆయన, నీరు కట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా ఆయన ఏమంటాడో తెలుసా? ఆయన మనము రాళ్ళం అయిపోతే రాతి గుండెను తీసివేస్తానంటున్నాడు. ఏహెచ్కేలు గ్రంథం 11 అధ్యాయము 19 వచనం చదవండి. ఏహెచ్కేలు 11:19. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గాయకున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారిని ఏక మనసు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. ఇంత చేస్తానంటున్నాడు ఆయన. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను. రాతి గుండె అంటే ఏంటి? రాయి, ఏమండి? కఠినమైనది. కఠినమైన మనసును తీసివేస్తాడు ఆయన. మాంసపు గుండెను, కదిలే మనసును కదా. దావీదు అంటాడు, ప్రభువా, ఏమంటాడు దావీదు అంటాడు, విరిగి నలిగిన మనసును, రాతి గుండె, కఠినమైన మనస్సు, కఠినమైన హృదయము తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానంటున్నాడు. ఏహెచ్కేలు 16:7 చదవండి. నేల నాటబడిన చిగురు వృద్ధెగినట్లుగా నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగిన పెద్దదానివై ఆభరణాభూషితురాలువైతివి. మొక్క పుట్టినప్పుడు కాకుండా పెరుగుతున్న కొలది తోటమాలి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. ఆ చెట్టు చుట్టూ త్రవి ఇతర మొక్కల్ని పెరిగి వేస్తున్నాడు. చెట్టు మొక్క పెరుగుదల ఎంతో అవసరమై ఉంటుంది కదా. యెషయా గ్రంథం 49:1 నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకున్నాను. దేవునికి ఉన్నటువంటి శ్రద్ధను చూడండి. మనమేదో పెరిగిపోతున్నాము, అన్నం తింటున్నాము కాబట్టి పెరుగుతున్నాము, ఇలా కాదు. దేవుడు మనకు వృద్ధి కలుగు చేస్తున్నాడు, ఆరోగ్యాన్ని కలుగు చేస్తున్నాడు. ఆయన మన మీద శ్రద్ధ నిలుపుతూ ఉన్నాడు. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు, తన తల్లి నన్ను వడిలో పెట్టుకునేది మొదలుకొని ఆయన నా నామమును జ్ఞాపకము చేసుకున్నాడు. చిగురు వృద్ధి ఎగినట్లుగా చేస్తున్నాడు ఆయన. మనల్ని వర్ధిల్లాలని ఆయన కోరిక. మనం జీవిస్తున్నప్పుడు యెషయా గ్రంథం 46:4 ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడును నేనే, నెరయ్య వరకు నిన్నెత్తుకుని వాడను నేనే, నేను చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇది మనకు ఆయన చేస్తున్నటువంటి కార్యము. మన వృద్ధాప్యం వచ్చే వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకుంటున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని సంరక్షిస్తున్నాడు. గమనించారా? చెట్టు కొరకు ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు, ప్రయాసపడుతూ చుట్టూ త్రవి దానికి పోషణ కలుగు చేస్తూ ఉన్నాడు. స్వభావం మార్చేటువంటి తోటమాలి. లూకాసు వార్త 13:8 చూడండి. లూకాసు వార్త 13:8. అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండను. ఈ సంవత్సరంలో ఆయన చేయబోయే కార్యం, చుట్టూ త్రవ్వుతాడు ఆయన, ఎరువు వేస్తాడు ఆయన. ఈ సంవత్సరమైనా మనం తీర్మానం చేసుకోవాలి. ఆయన ఇచ్చేటువంటి ఆ యొక్క గ్రాసాన్ని మనం తీసుకోవాలి. మన పాత స్వభావాన్ని తీసివేయాలి, నూతన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎఫెసీ పత్రిక 4:22. పాత స్వభావం అంటే ఏంటి? మోసకరమైన దురాశల వలన చెడిపోయే స్వభావం, మీ ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకొనవలెను. విన్నారా? మనకిచ్చేటటువంటి సందేశం ఇది. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి,
పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. అల్లరితో కూడిన ఆటపాటల్ని, ఆడంబర జీవితాన్ని, అంతులేని ఆశలను, ప్రభువుకి విరుద్ధమైన కార్యాలను చేయడమే పాత స్వభావం. చెట్టు ఎదగలేకపోవడానికి కారణం అదే. చెట్టు విస్తరించలేకపోవడానికి కారణం అదే. చెట్టు ఫలాలు ఇవ్వలేకపోవడానికి కారణం అదే. కానీ గొంగళి పురుగు ఎప్పుడైతే తన స్థితిని మార్చుకుంటుందో, సీతాకోక చిలుకగా మారుతుందో, అది అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది. అనేక మంది చూచి సంతోషించడానికి అది కనబడుతుంది. ప్రకృతిలో చాలా అందమైన జీవిగా అది కనబడుతుంది కదా. గొంగళి పురుగుగా ఉంటే ఏమవుతుంది? దాని ముళ్ళు ఇతరులకు హాని చేస్తుంది. గొంగళి పురుగు ఎవరు, నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు అని చేతిలోకి తీసుకోరు. కానీ అదే సీతాకోక చిలుకనైతే పిల్లలు దాన్ని పట్టుకోవాలని, దాంతో ఆడుకోవాలని ఆశిస్తారు కదా. ఎందుకని? అది దానికి ఆకర్షించేటువంటి గుణం ఉంది. దాని అలంకరణ చాలా అందంగా కనిపిస్తుంది. దాని రెక్కలు చక్కగా ఊపుతూ ఉంటున్నప్పుడు, ఎగురుతూ ఉంటున్నప్పుడు ఆ ప్రకృతిలో అది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. దాని జీవితమే వేరైపోతుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. గొంగళి పురుగుగా ఉన్నప్పుడు పాత స్వభావం, సీతాకోక చిలుకగా మార్చబడినప్పుడు నూతన స్వభావం. నీవు గొంగళి పురుగువా లేక సీతాకోక చిలుకవా? ఆలోచించుకోవాలి. అవకాశం ఇస్తున్నటువంటి తోటమాలి ఇంకా కొంతకాలం అవకాశం ఈ సంవత్సరం అయినా ఉండనివ్వండి. మనం ఈ సంవత్సరం కూడా ఉండడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. మనం నూతన స్వభావం ధరించుకుంటే, నవీన స్వభావం ధరించుకుంటే ఈ సంవత్సరం మనం ఆశీర్వదించబడతాం. మన పాత స్వభావం మార్చబడాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనలను ఆశీర్వదించడానికి ఇష్టపడతా ఉన్నాడు. 2 కొరింథీ 5:17 రాయబడింది, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఈ సంవత్సరము యజమానితో చెబుతున్నట్టు మాట, ఈ సంవత్సరం కూడా ఉండనివ్వండి. ఈ సంవత్సరం కూడా ఆ తోటమాలి ఎందుకు అవకాశం ఇస్తున్నాడో తెలుసా? గత 3 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు కదా. గత 3 సంవత్సరాలు అండి కరోనా దాటిపోయింది. కరోనాలో అనేక మంది ఖాళీ అయిపోయారు. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మందిని తీసుకెళ్ళిపోయింది కరోనా వచ్చి. మరణపు దూత, సంహారపు దూత విలయతాండవం చేసింది. అనేక మంది మీద ప్రయోగం చేసింది. ప్రాణం తీసుకుని వెళ్ళిపోవాలనుకుంది. కొంతమంది వెళ్ళిపోయారు, ఇంకా మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కోరిక ఏమిటంటే ఇంకా మనము ఫలించాలని, మన ఫలము నిలిచి ఉండాలని. మారు మనసు పొందడానికి అవకాశం ఇది, అంతే. మరొక అవకాశం కాదు. మనకు అవకాశం ఏంటంటే మనము మారు మనసు పొందాలి. మనము రక్షణలో కొనసాగాలి, విశ్వాసంలో కొనసాగాలి, భక్తిలో కొనసాగాలి. మత్తయి సువార్త 3:8 మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. మారు మనసు పొందమంటున్నాడు కదా ఆయన. మారు మనసుకు తగినటువంటి ఫలము ఫలించినప్పుడే మారు మనసు పొందామని అర్థమవుతుంది. మారు మనసు పొందారా? మనం ఫలించినట్లయితే మారు మనసు పొందామని దానికి గుర్తు. గలతీ 5:22 చదవండి. దేంట్లో ఫలించాలి? ప్రేమలో ఫలించాలి, సంతోషంలో ఫలించాలి, సమాధానంలో ఫలించాలి, దీర్ఘశాంతంలో ఫలించాలి, దయాళత్వంలో ఫలించాలి, మంచితనంలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, సాత్వికంలో ఫలించాలి, ఆశా నిగ్రహంలో ఫలించాలి. ఇంకా ఫలాన్ని గురించి ఇంకా ఏం చెప్తుందంటే బైబిల్ గ్రంథంలో హెబ్రీ 13:15 అది స్తుతిని గుర్చినటువంటి ఫలము. దేవుణ్ణి స్తుతించటలో మనం ఫలించాలి. జిహ్వా ఫలము అని ఉంటుంది అక్కడ. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము. జిహ్వా ఫలము అర్పించుదుము. జిహ్వా ఫలము స్తుతియాగము చెల్లించుట, ఆయనను ఆరాధించుట, ఆయన్ని కొనియాడుట, మనం నాలుకతో హృదయముతో ఆయన స్తుతి చెల్లించడం జిహ్వా ఫలము అర్పించుట అని వాక్యంలో
మనం చూస్తున్నాం. ఇంకొక ఫలాన్ని జ్ఞాపకం చేస్తాను నేను. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. నీతి ఫలము, రైచియస్నెస్, నీతి ఫలము. దేవుని కొరకు మనం నీతిలో ఉండి నీతిని మనం ఫలించాలి. అబ్రహాము దేవుడిని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అది ఒక మాటలో కాదు, ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు ప్రియులారా. అబ్రహాము దేవుడిని నమ్మాను అనేటువంటి మాటలో క్రియ దాగి ఉంది. అబ్రహాము పరీక్షించబడినప్పుడు ఆ నీతిలో నిలబడ్డాడు. ఆయన నీతికి నిలబడ్డాడు. దేవుని నీతికి అతడు నిలవబడ్డాడు. దేవుని కొరకు నిలబడ్డాడు. అబ్రహాము, నీ కుమారుణ్ణి నీకు ఇచ్చిన కుమారుణ్ణి తిరిగి నాకు ఇచ్చేయి అన్నప్పుడు సందేహించకుండా దేవుడు మృతుల్లో నుంచి కూడా నాకు కుమారుని ఇవ్వగలడు అని విశ్వసించాడు. కాబట్టి దేవునికి ఇవ్వడానికి వెనుతీయలేదు. అబ్రహాము బట్టి నీవు న్యాయందు భయభక్తులు గలవాడని నేను చూచాను. అది నీతిగా అతనికి ఎంచబడింది. దేవుణ్ణి అతడు నమ్మాడు కనుక అది నీతిగా ఎంచబడింది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో, మారు మనసుకు తగిన ఫలం ఫలించాలి మనము, మంచి ఫలాలు ఫలించాలి మనము, ఆత్మ ఫలాల్ని ఫలించాలి మనము, జీహ్వ ఫలాల్ని ఫలించాలి, నీతి ఫలాల్ని ఫలించాలి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. విన్నారా? దేంట్లో? వెలుగు ఫలము. మీరు వెలుగు సంబంధులు. ఒకడు దీపం వెలిగించి కొంచెం కింద లేకపోతే పెట్టడు. ఇంటి వారికి అందరికీ వెలిగివ్వడానికి దీపస్తంభం మీదే పెట్టెను. కొండ మీద పట్టణము మరుగై ఉందనేరదు. కొండ మీద పట్టణం అంటే మరుగై ఉంటుందా? అలా చూడగానే ఆ పట్టణం కనబడుతుంది. మనము లోకమునకు వెలుగై ఉన్నాము. వెలుగు ఫలం ఏమిటి? నీతి, ఇంకా ఏం రాయబడింది? మంచితనము, నీతి, సత్యము. ఇది వెలుగు ఫలం. మనం వెలుగు సంబంధులము అని నిర్ధారించుకోవడానికి, ప్రజలు గుర్తించడానికి నీతి ఫలము వెలుగు ఫలము, మంచితనము వెలుగు ఫలము, సత్యము వెలుగు ఫలము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు మనము ఫలించాలి. ఫలింపని తిరిగే బయట పారవేయబడుతుందని దేవుని వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. ఆయన ప్రతిఫలాన్ని కోరుతున్నాడు. నా జీవితంలో, నీ జీవితంలో నీవు ఫలాలు ఫలిస్తున్నావా? ఎంతో ఆశతో ఆ తోటమాలి నీ వైపు చూస్తున్నాడు. ఇకనైనా నీవు ఫలములు ఫలించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17వ వచనం. ప్రతి మంచి చెట్టు మంచి ఫలాలు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. ఒకటే నిర్ధారణ. నీవు మంచి చెట్టు అయితే మంచి ఫలాలు ఫలిస్తావు, కాని చెట్టు అయితే చెడ్డ ఫలాలు, కాని ఫలాలని ఫలిస్తావు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలువ ఓరన దాని వేళ్ళు తన్నును, ఎట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మనదు. విన్నారా? మా గ్రామంలో, సెక్రటపల్లి గ్రామంలో ఏటుగట్టు మీద అని ఉంటుంది, ఏటుగట్టు అని ఉంటుంది. అంటే ఆ యొక్క గోదావరి నది పొర్లి సెక్రటపల్లిలోనికి రాకుండా ఉండడానికి గట్టు ఉందన్నమాట. దాన్ని ఏటుగట్టు అంటారు. ఆ గట్టు మీద అటువైపు ఇటువైపు కూడా కొబ్బరి చెట్లు వేశారు. కొబ్బరి చెట్లు మీరు ఆ దారిని వెళ్తూ ఉంటుంటే రోడ్డు ఉంది, పక్కన రోడ్డు ఉంది, కాలువ ఓ ప్రక్కన కాలువ ఉంది, ఎటుగట్టు ఉంది. కాబట్టి ఆ కాలువ వారిన ఆ చెట్లు నాటబడ్డాయి. నెలకొక్కసారి దింపు తీస్తారు. ఆ చెట్టు ఒక్కొక్క చెట్టు నుండి, ఒక్కొక్క గెల నుండి, ఒక గెల నుండి 20-25 కాయలు సుమారుగా ఉంటాయి. దాదాపుగా ఆ చెట్టుకు 4 గెలలు తీస్తారు. 4 గెలలకి ఎన్ని కాయలు పడతాయి? 100 కాయలు పడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? దానికి ఆ చెట్టు ఏటు ఓరిన లేకపోతే
ఆ ఏటిగట్టు ప్రక్కనే కాలువ ఉంది. ఆ వేళ్ళు ఆ కాలువలోనికి వేరుతుంటాయి. కాబట్టి దానికి నీరు అందుబాటులోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన వృద్ధిని కలుగు చేస్తాడు. మనకు నీళ్లను అందిస్తానంటున్నాడు, తవ్వుతానంటున్నాడు, చుట్టూ ఎరువు వేస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి అది ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. ఏం రాయబడింది అక్కడ? పచ్చగా. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వర్షం లేని సంవత్సరంలో కూడా చింతన ఎందుకు తెలుసా? ఆ ఏటు ఓరిన అది ఉంది కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనలు, మొదటి కీర్తన ఇదే మనకు చెప్పేటువంటి సందేశం. మొదటి కీర్తన 1 నుండి 3 వచనాలు మనం చదివినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిందై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. హల్లెలూయా. అతను చేయనిదంతయు సఫలమగును. అవును ప్రియులారా, మన జీవితాల్లో ఆ మొక్క ఏ విధంగా అయితే వృద్ధిలోనికి వస్తుందనంటే, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువ నాటబడింది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండునని వాక్యంలో మనము చూస్తాం. చివరిగా నేను మనవి చేస్తున్నాను, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు. దయచేసి అందరూ కూడా తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనకిస్తున్నటువంటి సందేశం, మీరు ఫలిస్తున్నారా?